ఎంత సుందరంగా నిర్మించుకోవచ్చు. అలా నిర్మించుకోవాలనే సంకల్పం మీలో ఎంతమందికి ఉంది? నాకైతే ఉందండి. మీలో ఎంతమంది ఉంది? చేతులెత్తండి. శభాష్ శభాష్. మనం అలా చేయాలంటే మనకి తోడు శివుడు ఉన్నాడు. మనకి తోడు శివుడు ఉన్నాడు. మనకు తోడు హిందూ చైతన్య వేదిక వచ్చింది. దీనిపైన ఇంకా ఆర్ఎస్ఎస్ విషయంలో అందరూ వస్తారు. మనం ఏం చేయాలి? మన కార్యక్రమంలో మనం చేసుకుంటూ ఒకరికొకరు చేతులు వదలడం ఉండాలి. ఒక మెసేజ్ వచ్చింది, సోమవారం సత్సంగం. ఎన్ని పనులున్నా పక్కన పడేయండి, వచ్చేసేయండి ఇక్కడికి. ఎన్ని పనులున్నా సరే మిగతా వారంలో 24 గంటలు మీదేనండి. సోమవారానికి 1 గంట కేటాయించండి మన ధర్మం కోసం. 1 గంట అలా వచ్చి 1 గంట కూర్చోండి. ఆ హనుమాన్ చాలీసా పారాయణ వైబ్రేషన్ వస్తుంది. అష్టసిద్ధి నవనిధికే దాత. ఆ హనుమాన్ చాలీసా పారాయణ చేస్తే అష్టసిద్ధులు వచ్చేస్తాయి. అణిమ గరిమ లగిమ మహిమ ఈశత్వ వసిత్వ ప్రాకారం, అష్టసిద్ధులు ఇవి. మనం ఏమనుకుంటే అది జరుగుతుంది. నాకు అనుభవం అయింది చాలా, మీకు అందరికీ కూడా అనుభవం అయింది. చెప్తున్నా కదా, 5వ సోమవారం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అనుభవం అయిందండి. ఆయన ఫైర్ ఆఫీస్లో పనిచేసి రిటైర్ అయ్యారు, వందర్లో ఉంటారు. హనుమాన్ చాలీసా నియమ నిష్టలు ఇవన్నీ నేను నమ్మనండి, అవసరం లేదు. చిత్తశుద్ధి ఉంటే చాలు. 11 వారాలు చేయండి, 11 సార్లు పఠించండి, ఖచ్చితంగా మీరు అనుకున్న పని జరుగుతుంది. అది ఎవరిచ్చారండి వరవానికి? అమ్మవారు సీతమ్మ వారే చెప్పింది. సీతమ్మ వారే చెప్పింది ఆ వరవానికి. 31వ శ్లోకంలో ఉందండి. అష్టసిద్ధి నవనిధికే దాత అసవర దీర్ఘ జానకీ మాత. అటువంటి వరం సీతమ్మ వారు హనుమంతుడికి ఇచ్చినారు. ఇది మొన్న హైందవ శంకరావానికి వెళ్ళినప్పుడు ఒక భక్త బృందం అక్కడ ఇస్తున్నారు, తీసుకొచ్చాను నేను. దీన్నే జిరాక్స్ తీసి కొంతమంది భక్తులకు ఇచ్చానండి. కూడా ఉంది ఏ హనుమాన్ ట్రస్ట్ గూడూరు వారు. అంటే ఇది పాకెట్ ఫ్రెండ్లీ అంటాం, ఎవరైతే నిలబడినే వెళ్ళచ్చు. ఇంకా ఎంతమంది హైందవ శంకరావానికి వచ్చారండి మొన్న జనవరి 5వ తారీఖున? జై శ్రీరామ్, వెరీ గుడ్. ఇలా ప్రతి చైతన్యవంతమైన ఒక హిందూ బంధువు మీ కుటుంబంలో, మీ మిత్ర పరివారంలో, మీకు తెలిసిన వాళ్ళలో అందరినీ చైతన్యం చేయండి. వాళ్ళకి చెప్పండి, అరే బాబు మన ధర్మం ఇలా జరుగుతుంది, మన సమస్య ఇది, రండి వెళ్దాం. సోమవారం నాడు ప్రతి సోమవారం శివాలయానికి వెళ్దాం. దీనివల్ల 2 ఫలితాలు ఉంటాయండి. 2వ ఫలితాలే కాదు, 3వ ఫలితం కూడా చెప్తాను వరుసనే. సోమవారం శివాలయానికి రావడం వల్ల ఏం జరుగుతుందయ్యా? మీరు ఆ గాలిగోపురం దాటి ధ్వజస్తంభం ముందు నిలబడి ఆ దృఢమైన మనస్సు చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవత్రుడం తస్యాహం నిగ్రహం మన్యే వాయువరివ సుదుష్కరం అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అర్జునుడు అడుగుతాడు. హే కృష్ణ, ఈ మనస్సు చాలా చంచలమైందయ్యా, కోటి లాంటిది. దీన్ని కంట్రోల్ చేయడం, దీన్ని నిగ్రహించడం. ఒక్క శివ శంభో శంకర అంటే కుదరదండి. సాంబ సదాశివ అంటే ఆయనకి అమ్మతో కూడినటువంటి శివుడు. అది ఆనందంగా ఉంటుంది. అలా ప్రార్థిస్తే మన కోరికలు ఖచ్చితంగా ప్రదక్షిణ ప్రారంభించాం. ధ్వజస్తంభం దగ్గర నిలబడి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఈశ్వర్ గారు ఆయన చెప్పారు, ఒక 9 మాసాలు నిండినటువంటి గర్భిణీ మహిళ కొత్త కుండలో నిండుగా నింపిన నీరు ఎత్తుకుని ఆ నీరు నడుము మీద పెట్టుకుని ఎంత నిదానంగా అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తుందో అలా ప్రదక్షిణ చేయాలి అని. మనం అలా చేయలేం కదా. ఫోన్ చేస్తాం, అప్పుడే గుర్తుకొస్తాం అన్నమాట. ఓ ఫోన్గా మాట్లాడుతూ స్పీడ్గా నడుస్తాం, ఎవరో తగ్గుతున్నట్టు. ఉపయోగం లేని పనులు చేయడంలో మనం నెంబర్ 1. గుడికి వస్తాము, అప్పుడే అన్నీ గుర్తుకు వస్తాయి. ఆ గుడికి వచ్చిన 10 నిమిషాలు మనం ఫోన్ బయటికి తీయకుండా శివుడి మీద దృష్టి పెట్టి ధ్వజస్తంభం ముందు నిలబడి నమస్కారం చేసుకోవడం ప్రదక్షిణ. అంత నిదానంగా మనం నడలేకపోయినా మనకు సాధ్యమైనంత వరకు పరిగెత్తకుండా నిదానంగా ఒక్క ప్రదక్షిణ చేసినా చాలు. బేసి సంఖ్యలో చేయాలండి ప్రదక్షిణ ఎప్పుడు కూడా, తల్లి సంఖ్యలో కాదు. 1, 3, 5, 7, 9, 11 ఇలా అలా ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఆ శివ లోపల ఉన్నటువంటి లింగమూర్తి నుంచి వచ్చేటువంటి ప్రకంపనలు మన దేహంలో, మన మనస్సులో, మన బుద్ధిలో, మన చిత్తంలో ఇవన్నీ కూడా చేరి ఒక స్థిరమైనటువంటి బుద్ధిని, స్థిరమైనటువంటి దృష్టిని కలిగిస్తాయి. ఇప్పుడు దృష్టిలోకి వచ్చాము అంటే ధ్వజస్తంభంలో నిలబడ్డాము, నమస్కారం చేసినాము, ప్రదక్షిణ అయిపోయింది, లోపలికి వెళ్ళాము. మండపంలోకి వెళ్ళినప్పుడు అక్కడ నందీశ్వరుడు ఉంటాడు. దృష్టి ఈ నందీశ్వరుడు, నంది అనకూడదు, నందీశ్వరుడు. ఎందుకు అలా వస్తుంది నందీశ్వరుడు? నందికి ఈశ్వరానికి అభేదం. ఆ నందీశ్వరుడికి దృష్టి ఎప్పుడు కూడా శివుడి మీదే.
వేరే చోట ఆయన లోకాన్ని పట్టించుకోడు, సృష్టిని పట్టించుకోడు, సృష్టికర్తను పట్టించుకుంటాడు ఆయన. రాముల వారు సభ అంతా అయిపోయింది, భోజనం చేసి సేనిస్తున్నప్పుడు అర్ధరాత్రి 1 గంట ఆ టైంలో తన్మని మోగింది. రాముడి కంటే ముందు ఆంజనేయ స్వామి, లక్ష్మణుడు వీళ్ళందరూ గుర్తుపడేశారు, ఏంటో ఎప్పుడు గంట మోగిందని. రాముల వారు లేచారు, ఏంటి అర్ధరాత్రి కూడా గంట మోగింది, వీళ్ళు చూడండి ఎవరు అని. వీళ్ళు చూస్తే ఒక సునకరాజం. ఆ సునకరాజం ఆ తాడుని బట్టి నువ్వు లాగుతా ఉంటావు. దీనికి ఒక సునకం అర్ధరాత్రి కూడా వచ్చింది. అప్పటికప్పుడు రాముల వారి దగ్గరికి వెళ్ళింది మెసేజ్. ఆయన చూశారు, విన్నారు, సరే సభ ఏర్పాటు చేయండి అన్నారు. అర్ధరాత్రి అప్పటికప్పుడు. ఎందుకంటే రామో విగ్రహవాన్ ధర్మ. రాముడంటే ధర్మం, ధర్మం అంటే రాముడు. ధర్మానికి విగ్రహ స్వరూపం ఇస్తే రాముడే. కాబట్టి తక్షణమే సభ ఏర్పాటు చేశాడు, అందరినీ పిలిపించాడు. ఏంటి మన రాజ్యంలో ఇట్లా జరిగింది, ఒక సునకరాజు నుంచి గంట మోగిస్తుంది, ప్రవేశపెట్టమన్నారు. అప్పుడు రాముడు ఇచ్చినటువంటి శక్తి వల్ల ఆ సునకరాజు మనుష్య వార్తలో చెప్తుంది. రాముల వారు అడిగారు, ఏంటి నీకు సమస్య ఏమొచ్చింది, ఎందుకు జరిగిందంటే, స్వామి నేను ఒక దేవాలయం ముందు అక్కడ ధ్యానిస్తూ ఉంటాను. అక్కడే భక్తులు ఇచ్చినటువంటి వారు తిరిగి విసిరేసినటువంటి ఎంగిలాకులు, అందులో ఏమన్నా కొంచెం ఆహారం ఉంటే తీసుకుంటూ ఉంటాను. కానీ ఒక వ్యక్తి వచ్చి నన్ను అనవసరంగా స్వాగతం స్వాగతం. శ్రీ అంబటి మారుతీరాము గారు, ప్రాంత సహ సంయోజక్, ఆంధ్రప్రదేశ్ హిందూ చైతన్య వేదిక. శ్రీ కె అర్జున్ రావు గారు, ప్రాంత కార్యకారిణి, ఆంధ్రప్రదేశ్ హిందూ చైతన్య వేదిక. శ్రీమతి ఎస్పి కనకదుర్గ గారు, ప్రాంత కార్యకారిణి, ఆర్థిక విభాగం, హిందూ చైతన్య వేదిక. తరపున హిందూ బంధువుల ఐక్య వేదిక చైర్మన్ గారు, తదితర ప్రముఖులు, సభ్యులు, ఆహ్వానితులకు గిఫ్ట్లు అందించి, బహుమతులు అందించి, మొక్కలు అంటే గ్రీన్ ప్లాంటేషన్, హరిత వనం చేయాలని శ్రీ సోమేశ్వరరావు గారు, సుజయ్ గారు అందిస్తున్నారు. శ్రీ నాని గారు, అర్జునరావు గారు అందిస్తున్నారు. అర్జునరావు గారు ప్రాంత కార్యకారిణి, ఆంధ్రప్రదేశ్ హిందూ చైతన్య విభాగం. శ్రీమతి ఎస్పి కనకదుర్గ గారు, ప్రాంత కార్యకారిణి, ఆర్థిక విభాగం. హిందూ బంధువుల ఐక్య వేదిక పెడన చైర్మన్ గారు శ్రీ నాదర్ల కోటేశ్వరరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. జై శ్రీరామ్. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఉంటుంది.
జ్యోతి ప్రతిమలు కట్టుకుంటామని శ్రీ బి సుజయ్ గారిని, అంబటి మాధవరామ్ గారిని, రజనరావు గారిని, శ్రీమతి ఎస్పీ చంద్రం గారిని ప్రార్థిస్తున్నాను. जय 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 प्रिय भारत जनयित्री दिव्य धात्री, जय 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 प्रिय भारत जनयित्री दिव्य धात्री, जय 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 शत सहस्र नर नारी हृदय नेत्री, जय 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 शत सहस्र नर नारी हृदय नेत्री, जय 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 प्रिय भारत जनयित्री दिव्य धात्री, जय 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 सस्यामल सुश्यामल चेलांचल, जय वसंत कुसुमलता चरित ललित चूर्ण कुंतल, जय 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 प्रिय भारत जनयित्री दिव्य धात्री, जय 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 शत सहस्र नर नारी हृदय नेत्री, जय मदीय हृदयाशय लाक्षारुण पदयुगला, जय 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 प्रिय भारत जनयित्री दिव्य दात्री, जय दिशांतगत शकुंत दिव्य गान परितोषण, जय गायक वैतालिक गण विशाल पद विहरण, जय 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 प्रिय भारत जनयित्री दिव्य धात्री, जय 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 शत सहस्र नर नारी हृदय नेत्री, जय 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 प्रिय भारत जनयित्री दिव्य धात्री। भारत माता की, भारत माता की, भारत माता की, वंदे वंदे वंदे। जय भवानी अंटाने మీరు వీర శివాజీ అనండి. జై భవానీ, జై భవానీ, జై భవానీ. తమగంగ బిందువులనే మన ధర్మాన్ని మనం నిలబెట్టుకుంటున్నాం, మన ధర్మాన్ని మనం రక్షించుకుంటున్నాం. ధర్మ రక్షణ, ధర్మో రక్షతి రక్షిత అన్నారు. అంటే ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది, ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది.